వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. అల్లు సినిమాస్ కోకాపేటలో కొత్తగా తయారవుతున్నటువంటి థియేటర్ల కాంప్లెక్స్. సో అల్లు అరవింద్ అలాగే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి థియేటర్ల కాంప్లెక్స్. అది ఎప్పుడు మొదలవుతుందా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించినటువంటి అంటే ఈ థియేటర్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి విశేషం ఏంటంటే ఇందులో 4 స్క్రీన్లు ఉంటాయి. అందులో ఒకటి ఇండియాలోనే అతి పెద్ద డాల్బీ సినిమా స్క్రీన్ ఒకటి ఉంది. సో అది 75 అడుగుల వెడల్పుతోటి ఉన్నటువంటి స్క్రీన్. భారతదేశంలో ఇప్పటివరకు అంత పెద్ద డాల్బీ సౌండ్ తోటి స్క్రీన్ అనేది లేదు. ఇది ఫస్ట్ టైము అంత పెద్ద భారీ స్క్రీన్ ఒకటి రాబోతోంది డాల్బీ టెక్నాలజీ తోటి. అయితే రీసెంట్ డెవలప్మెంట్ ప్రకారం ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మార్చి 19వ తేదీ ఇది ప్రారంభం కాబోతోంది అల్లు సినిమాస్ అనేది. అంటే ప్రారంభం కావడం అంటే సినిమాలు అనేవి బిగిన్ కాబోతున్నాయి, షోస్ అనేవి వేయబోతూ ఉన్నారు. ధురంధర్ 2 సినిమా తోటి అది లాంచ్ కాబోతోంది ఈ అల్లు సినిమాస్ అని చెప్పేసి మనకి విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఇంకా అధికారికంగా అయితే ఇంకా వాళ్ళు ప్రకటించలేదు అల్లు సినిమాస్ వాళ్ళు. బట్ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ధురంధర్ 2 తోటే ఆ సినిమా స్క్రీన్లు మొదలు కాబోతూ ఉన్నాయి. అందులో కూడా డాల్బీ సినిమా స్క్రీన్ మీద కూడా ఈ ధురంధర్ 2 అనేది ప్రదర్శించబోతున్నారు అని చెప్పేసి మనకి తెలుస్తోంది. ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని ఆ థియేటర్ అందిస్తుందని చెప్పేసి ఏదైతే మనం చెప్పుకుంటున్నామో డాల్బీ సినిమా స్క్రీన్, అది ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని, అది కూడా ఏదైతే ఐమాక్స్ స్క్రీన్ మీదకి వెళ్తే వేరే లోకంలోకి మనం ఆ సినిమా జరుగుతున్నటువంటి కథలోకి వెళ్ళిపోతామో, ఇక్కడ ఆ సౌండ్ పరంగా కానీ ఆ విజువల్ పరంగా కానీ మనల్ని ఆ లోకంలోకి తీసుకెళ్ళిపోయేటువంటి ఒక ఎక్స్పీరియన్స్ని ఈ సినిమా స్క్రీను ఇస్తుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ధురంధర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు. మోర్ దాన్ 1300 crores ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా కలెక్షన్స్ సాధించింది. రణ్వీర్ సింగ్ కథానాయకుడుగా ఆదిత్య ధర్ రూపొందించినటువంటి సినిమా అది. మరి దానికి సీక్వెల్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ తుది మెరుగులు మాత్రమే దిద్దుకుంటుంది. సో అంటే కొత్తగా ఏమీ తీయలేదు. ఇదివరకే 2 parts కూడా ఆదిత్య ధర్ తీసేశాడు షూటింగ్. సో కేవలం పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే అది బ్యాలెన్స్ ఉంది, ఏది మొదటి భాగం రిలీజ్ అయ్యేటప్పటికి. సో ఇప్పుడు అది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. ఈద్ సందర్భంగా మార్చి 19న ఆ సినిమా విడుదలవుతుంది ప్రపంచవ్యాప్తంగా. సో అందులో భాగంగా ఇప్పుడు అల్లు సినిమాస్ కాంప్లెక్స్లో కూడా ఆ సినిమా రాబోతుంది. అది కూడా మొట్టమొదటి సినిమాగా కావటం ఒక విశేషంగా చెప్పుకోవాలి. మరి చూద్దాం అల్లు సినిమాస్ నుంచి ఏమైనా అధికారిక ప్రకటన వస్తుందా లేదా, ఇది ఎలా ఉంటుంది. ఇక్కడ వాళ్ళు అల్లు సినిమాస్ వాళ్ళే 2026 అనేది వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. కాకపోతే డేట్ అనేది ఇవ్వలేదు ఎప్పుడు అనేది. చేంజ్ ఇన్ ఆర్డినరీ సినిమా ఎక్స్పీరియన్స్ అంటే మామూలుగా ఉండదు ఇందులో సినిమా ఎక్స్పీరియన్స్. మనం చూసేటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఒక సినిమాను చూస్తే అది మోర్ దాన్ ఆర్డినరీ ఎక్స్పీరియన్స్, ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ని ఈ సినిమా థియేటర్ ఇస్తుందని చెప్పేసి వాళ్ళే చెప్తూ ఉన్నారు. మరి ఎలాంటిది కమింగ్ సూన్ అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. బట్ డేట్ మాత్రం ఇప్పుడు మనకి వినిపిస్తుంది, ఒక స్పెక్యులేషన్ లాగా వినిపిస్తుంది. మరి చూద్దాం ఈ థియేటర్లు అనేవి నిజంగా మార్చి 19న ధురంధర్ 2 తోటే ప్రారంభమవుతాయా లేదా. లెట్ us వెయిట్ అండ్ సీ.